कुरु मे देव सर्वकार्येषु सर्वदा। श्रीमहागणाधिपतये नमः। गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। श्रीगुरुभ्यो नमः। शरदिन्दुसमाकारे परब्रह्मस्वरूपिणि वासरापीठनिलये सरस्वती नमोऽस्तुते। श्रीज्ञानसरस्वत्यै नमः। मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वादात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतम् आञ्जनेयं शिरसा नमामि। श्री आञ्जनेयस्वामिने नमः। प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। తిమ్మాపూర్ గ్రామ పెద్దలకు, ప్రజా నాయకులకు, గ్రామ ప్రజలందరికీ మరియు యువజన సంఘాలు, వివిధ వృత్తుల్లో ఉన్నటువంటి అనేక మంది గ్రామ వాస్తవ్యులందరికీ మరియు సమీప తాండా నుంచి కూడా వస్తారు, మార్లగడ్డ తాండా నుంచి, ఆ ప్రజలందరికీ కూడా అందరికీ కూడా మన అనేటువంటి ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి మన నూతన సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ కూడా. ఈ కొత్త సంవత్సరంలో ఎట్లాగైతే మొన్నటి వరకు చెట్లన్నీ ఆకులు రాల్చి ఇప్పుడిప్పుడే కొత్తగా మళ్ళా అంతా ఎగురు తొడిగి మళ్ళా నిండుగా ఎట్లాగైతే చెట్లు మారినాయో అట్లాగే ఈ కొత్త సంవత్సరం మీ యొక్క కోరికలన్నీ కూడా అట్లాగే నిండుగా అంటే అన్నీ కూడా పూర్తిగా నెరవేరి ఆ పరమేశ్వరుని అనుగ్రహాన్ని ఎప్పుడూ పొందాల్సిందిగా భగవంతుడిని ప్రార్థిస్తూ మీ ఊరి పురోహితుడిగా మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను. ప్రతి సంవత్సరం మనం చెప్పుకుంటూనే ఉన్నాం, ఏమిటి అంటే పంచాంగం ఎందుకు వినాలి? ఈ ప్రశ్న మా నాయనన్నాడు, మా తాతిన్నాడు కాబట్టి మేమింటాం అనే సమాధానం నిజమైంది కాదు. ఎందుకు అంటే మనం ప్రతిరోజు ఉదయం లేవగానే సహజంగా ఆ ఒక్కరోజు మంచిగా కావాలనే ప్రయత్నంతో మన ఇష్టమైన దేవుడి ఫోటోను లేకుంటే మన తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ ముఖము లేదా మనకు అత్యంత ఇష్టమైనటువంటి మన పిల్లలు వాళ్ళ ముఖాన్ని చూద్దామనే ప్రయత్నం చేస్తాం. ఎందుకు? ఒక్కరోజు మంచిగా గడవాలని. ఇది మొత్తం మన జీవితం మొత్తం నడవాలి కదా, ఒక్కరోజు మంచిగా ఉండాలి. ఏదైనా ఆ ఒక్క రోజులో మనకు ఏదైనా మనం అనుకోని జరిగితే మనం అందరం అనుకునే ఏమనుకుంటాం చెప్పండి, అందరం ఒకటే అనుకుంటాం, ఏమన్నా ఒక చూసి నేను పొద్దున్నామని అంటాం. అంటే ఒక్కరోజు మనకు చెడు జరిగితేనే మనం అట్లా భావన చేస్తామని అనుకుంటాం కదా. మరి సంవత్సరం ప్రారంభం రోజు ఇది. ఈ సంవత్సరం ప్రారంభం రోజున మనము ఏది చేస్తే మనకి ఈ సంవత్సరం అంతా బాగుంటుంది అనే ఉద్దేశంతో మన పెద్దవాళ్ళు, మన పూర్వీకులు అంటే మన తండ్రులు, తాతలు, ముత్తాతలు వీళ్ళందరూ కూడా ఏం చేయకుండా ఆయన ఈరోజు మీ ఊర్లో దేవాలయంలో కూర్చొని ఆ దేవుని కింద పూజ చేసి పంచాంగాన్ని వినండి, మీకంతా కూడా శుభం జరుగుతుంది. ఏం శుభాలు జరుగుతాయి అనే విషయం తెలియదు. ఎందుకంటే పలానా పని చేస్తే లాభం వస్తుందంటే ఎవరైనా చేస్తారో సిద్ధంగా ఉంటుంది, పలానా పని చేస్తే నష్టం వస్తుందంటే కావు. ఆ లాభం చూపించాలి మనం. మరి పంచాంగం వినడం ద్వారా ఏమిటి లాభం అంటే మీరు అందరూ పంచాంగాలు కొంటున్నారు. ఇంచుమించు ఒక 20-25 మంది ఉంటుంది ఈ ఊరు, 20 నుంచి 25 మంది. దీంట్లో ఈ పంచాంగము ఈ సంవత్సరం పేరు కన్నా మొదలే ఒక శ్లోకం ఉంటుంది. శ్లోకం అంటే పంచంలాగా. దాంట్లో మొత్తం ఈ పంచాంగం ఎందుకు వినాలో చెప్పబడింది. అది చెప్తా వినండి. ఎందుకంటే ఆ శ్లోకం మీకు అర్థం ఆ సంస్కృత భాషలో ఉంటుంది, తెలుగులో ఉండదు కాబట్టి దాని అర్థం చెప్తా వినండి. శ్రీ కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోదాన తుల్యం నృణాం
ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాధనం సముచితం పంచాంగమాకరణ్యత. పంచాంగం వింటున్నాం. వినడం ద్వారా వచ్చేటువంటి లాభాల్ని మనకు మొట్టమొదటిగా మొదలుపెట్టి శ్రీ అని మొదలు. శ్రీ శ్రీ అనగానే మనందరం ఏమనుకుంటామంటే లక్ష్మి, డబ్బు అనుకుంటాం. కానీ ప్రతి ఒక్కళ్ళకు డబ్బే లక్ష్మి కాకపోవచ్చు, ధనమే లక్ష్మి కాకపోవచ్చు. దీనికి ఒక ఉదాహరణ మీకు ఇస్తే బాగా అర్థమైంది. ఒకడు 100 కోట్ల రూపాయలు ఉన్నాయి. మన కరోనాలు చూసినాం. మనం 100 కోట్ల రూపాయలు ఆ మనిషి దగ్గర హాస్పిటల్లో ఉన్నాడు. ఆ మనిషికి తీసుకుపోయి ఇంకొక 100 కోట్లు ఇచ్చినాం అనుకో, అప్పుడు ఏమంటాడు ఆయనకు కావాల్సింది ఏమిటి? అక్కడ లక్ష్మి, ఆరోగ్యం కావాలి. అంటే అక్కడ ఏంది ఆయనకు లక్ష్మి? ఆరోగ్యమే లక్ష్మి, డబ్బు కాదు లక్ష్మి. అక్కడ నాకు ఈ 100 కోట్లు ఫస్ట్ ఆక్సిజన్ పెడతావా, లేకుంటే ఇంజక్షన్ ఇస్తావా, ఏమి ఇస్తావు? మొట్టమొదటి ఆరోగ్యాన్ని మంచిగా చెయ్యి. అందరూ మనం చూసినాం, యూట్యూబ్లలో చూసినాం, పేపర్లలో చదివినాం. కాబట్టి అక్కడ ఆ వ్యక్తికి ఏమిటి? ఆరోగ్యమే లక్ష్మి. అంటే ఒక విద్యార్థి ఉన్నాడు, ఇప్పుడు 10th క్లాస్ పరీక్షలు నడుస్తున్నాయి. ఆ విద్యార్థికి నువ్వు ఒక 5,000 10,000 ఇయ్యు. నిజంగా చదివే విద్యార్థికి, దొంగ విద్యార్థులు ఉంటారు కొందరు, 10,000 తీసుకొని అదే పోతాడు. అలా నిజంగా చదివే విద్యార్థికి లక్ష్మి ఏమిటి? 10వ తరగతి పరీక్షలు మంచిగా రాయాలి, 10కి 10 మార్కులు తెచ్చుకోవాలి. ఇంకా వీలైతే జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకు రావాలి, లేకుంటే రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు రావాలి. ఇది విద్యార్థికి లక్ష్మి. అట్లే మన గ్రామంలో ఇంచుమించు అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడి జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ఈ వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న మన ఊరి ప్రజలకు సరి అయిన టైంలో వర్షాలు కురవడమే లక్ష్మి. అంతే కదా? సరి అయిన టైంలో వర్షాలు కురవడమే లక్ష్మి. మరి ఎప్పుడు పడితే ఎప్పుడు కురిస్తే లక్ష్మి కాదు. మళ్ళా ఇప్పుడు ఇంకో 25 రోజుల తర్వాత వడగండ్ల వాన పడ్డది అనుకో, వాననే మీద లక్ష్మి కాదు, అది దరిద్ర లక్ష్మి. కాబట్టి ఎప్పుడు ఏది కావాలో అది మనకు లభించాలంటే ఏం చేయకండి, సంవత్సరం మొదటి రోజున, ఉగాది పండుగ రోజున పంచాంగం వినండి. మనం రకరకాల కురవృత్తులు చేస్తాం. నేను పంచాంగాలు చెప్తున్న రోజు, కథలు చెప్తున్న రోజు, లగ్గాలు చేస్తున్న రోజు, నాకు అదే లక్ష్మి. కాబట్టి ఎవరి వృత్తుల్లో వాళ్ళకు నిండుతనము, శుభం జరుగుతుంది ఈరోజు పంచాంగం వినడం ద్వారా. ఇక ఇంతకాలం మించిన ఫలితం ఏం కావాలి? తర్వాత గంగా స్నాన విశేష పుణ్య ఫలదం. ఇంతకుముందు మా చిన్నగా ఉన్నప్పుడు అయితే, ఇంకా పెద్ద వలసిన ఇంకా వీళ్ళ చిన్నగా ఉన్నప్పుడు అయితే పుష్కరాలంటే ఏందో కూడా తెలియకపోతుంది. ఎవరైనా పంతుల్లో గింతుల్లో లేకుంటే ఎవరైనా గురువులో చెప్తే విన్నారేమో, అంతే తప్ప పుష్కరాలంటే విషయం ఎవరైనా తెలియకపోతుంది. కానీ ఈ మధ్యలో ఒక 7-10 సంవత్సరాల నుంచి ఏమైంది, టీవీలు, యూట్యూబ్లు, వాళ్ళ అజ్జలు అక్కడ పోయి స్నానం చేయాలి, ఇక్కడ ఇట్లా ముడగాలి, ఇక్కడ ముక్కు ఇక్కడ ఒక్క చేసుకోవాలి, రేపు ఇంకొక చేసుకోవాలి. వాళ్ళకి ఏం లేని సమాధానం చెప్పాలి చెప్పండి. ఇప్పుడు ఈ పిచ్చి ఎక్కువైపోయి ప్రతి ఒక్కళ్ళకు పుష్కర స్నానం. అయితే మనం జాగ్రత్తగా గమనిస్తేనంటే మనకు ప్రతి సంవత్సరం కూడా ఉగాది నుంచి ఉగాది మధ్యలో ఏదో ఒక నదికి తప్పనిసరిగా పుష్కరాలు వస్తాయి. అట్లా ఈ సంవత్సరం కూడా మనకు యమునా నదికి పుష్కరాలు వస్తున్నాయి. యమునా నది అంటే యమునోత్రి, హిమాలయాల్లో మొదలవుతుంది. అది మనకు దగ్గర అంటేనే ఎక్కడ ఉందంటే ఢిల్లీలో ఉంది, లేదా ఆగ్రాలో తాజ్మహల్ దగ్గర మాత్రమే యమునా నది ఉంది. మరి అందరికీ సాధ్యం అవుతుందా అక్కడికి పోవడం? సాధ్యం కాదు. ఏం చేయాలి మరి? గంగా స్నానం, ఆ పుష్కర స్నానం చేసిన పుణ్యం లభించాలండి. ఈరోజు పంచాంగం వినండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరే కాదు, మైకులో వింటున్న అందరూ కూడా ఈ సంవత్సరం యమునా నది పుష్కర స్నానం మనం చేసినట్టే. అవసరమే లేదు ఇక మనం గంగా స్నానం పోవాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏం లేదు. రెండవ ఫలితం ఇది. మూడవ ఫలితం ఇంకొక పెద్ద ఫలితాన్ని చెప్తున్నాం. గోదాన తుల్యం నృణాం. మనందరం కూడా హిందూ ధర్మాన్ని ఆచరిస్తాం. ఆ హిందూ ధర్మంలో మనకు దేవుడి కన్నా ఎక్కువగా మనం గౌరవించేది గోమాతని. ఇది వాస్తవంగా అందరం ఒప్పుకున్నాం. అటువంటి గోమాతను
దానం ఇస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి గొప్ప ఫలితాన్ని ఈరోజు పంచాంగం వేయడం ద్వారా వస్తుంది. మరి గోమాత గొప్పతనం ఏమిటి అంటే, నాకు 100 ఎకరాలు ఉందనుకోండి, 100 ఎకరాలు దానం ఇస్తే నా 100 ఎకరాల మందమే ఆ తీసుకున్నానికి అధికారం. ఆ పక్కన గెట్ అవతల పోతే వాడు రానియాడు, ఇటు పక్క పోతే వీడు రానియాడు. అంటే నాకు కేవలం 100 ఎకరాలు ఇచ్చినంత మాత్రమే పుణ్యం వస్తుంది. లేదు, ఒకళ్ళ దగ్గర ఒక టన్ను బంగారం ఉంది, టన్ను బంగారం ఇస్తే ఆ టన్ను బంగారం మీద మాత్రమే అధికారం, మిగతా బంగారం పైన అధికారం లేదు. మరి గోమాత గొప్పతనం ఏమిటంటే, గోమాతలో మీరు నన్ను అందరూ గమనించుంటారు, పెళ్ళిళ్ళల్లో వాటిల్లో ఈ కన్యాదాన పోసేటప్పుడు నేను ఒక మంత్రం చెప్తూ ఉంటాను. ఏమిటంటే, ఈ విశ్వం, ప్రపంచం అంటేనేమో మన గ్లోబ్ ఉంటుందిగా భూమి, దాన్ని ప్రపంచం అంటాం. విశ్వం అంటే ఏమిటంటే, మన కింద 7 లోకాలు ఉన్నాయి, మన మీద ఒక 7 లోకాలు ఉన్నాయి. ఇదే విశ్వం అంటే ఇది తప్ప వేరే ఇక ఏదీ లేదు. ఏమిటి అంటే, మీరు గమనించుంటారు, నేను చదివితే మీకు గుర్తుకొస్తుంది. అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళ లోకానాం ఉపరి భాగే అదవుతాడు. ఏమి 7 లోకాలు అది పైన ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే భూలోకం స్టార్ట్ అయింది. భూలోక భువర్లోక స్వర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక 7 లోకాలు మీద మొత్తం 14 లోకాలు. విశ్వం అంటే ఇదే, ఇక ఇది తప్ప వేరే ఇంకేం లేదు. ఈ 14 లోకాల్లో అన్నీ ఉంటాయి, బంగారం, వజ్రాలు, వైఢూర్యాలు, సముద్రాలు, సూర్యుడు, చంద్రుడు, మొత్తం అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఈ 14 లోకాలన్నీ దేంట్లో ఉన్నాయంటే గోమాతలో ఉన్నాయి. కాబట్టి ఒక్క గోమాతను దానం ఇస్తే ఎంత పుణ్యం లభిస్తుంది మనకు? 14 లోకాలు దానం ఇచ్చినట్టు పుణ్యం కలుగుతుంది. మరి ఈ కాలంలో ఒక ఆవును కొందామన్నా మళ్ళీ 20,000, 30,000, 50,000 ఎంత ఉందో. కాబట్టి ఒక ఆవును దానం ఇచ్చే శక్తి కూడా ప్రతి ఒక్కళ్ళకు ఉండకపోవచ్చు. మరి అటువంటి గోదానం చేసిన పుణ్యం దేని ద్వారా లభిస్తుంది అంటే, ఈరోజు మనం పంచాంగం వినడం ద్వారా గోదానం చేసిన పుణ్యం మనకు లభిస్తుంది. ఇన్ని లాభాలు చెప్తూ చివరికి ఏమంటుందంటే, నానా కర్మ సుసాధనం. ఇది ఒకటనే కాదు, మనం పొద్దున్న ఇవాళ అంటే మనకు ప్రతి దాంట్లో కూడా పంచాంగం అనేది మనకు అనుక్షణం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఇటువంటి పంచాంగాన్ని వినడం ద్వారా మీ అందరికి కూడా ఈ సంవత్సరం అన్ని శుభాలు కూడా జరగాలని చెప్పి కోరుతూ ఈ సంవత్సరం పంచాంగం యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం. ఈ సంవత్సరం పేరు పరాభవ. సహజంగా పరాభవం అనగానే మనందరికీ ఒక అర్థం స్ఫురిస్తుంది. పరాభవం అంటే అవమానం జరగడం అని. క్రికెట్లో భారత్ ఒకే పదము 2 అర్థాలుగా వస్తాయి. మనందరికీ ఒకటి చెప్తాను, అంటే నమ్మకండి చెప్తాను. మన ఇంటికి మనకు బాగా ఇష్టమైన వచ్చింది అనుకో, ఇష్టమైన బంధువు వచ్చింది, రాగానే కురుకుతాం, బాగా వచ్చినాయే అని చెప్పి మీద చేసి లోపలి అదే చుట్టమే, కానీ మనకి ఇష్టం లేదు ఆ వ్యక్తి. రాగానే వచ్చినావా, 2 ఒకటే, వచ్చినావే అనే మాట అదే, వచ్చినావా అనే మాట అది ఒకటే మాట, అర్థాలు తేడా వస్తుంది. అట్లే ఈ పరాభవ నామ సంవత్సరంలో మొదటి అర్థం తీసుకుంటే అవమానము, ఓటమి, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. కానీ మనం అదేం తీసుకున్న అర్థం, మంచి అర్థం తీసుకోవాలి. ఇది ఏమిటంటే పరాశక్తి. పరాశక్తి అంటే అమ్మవారు. శక్తి అంటే అమ్మవారు ఎవరు కాదు, మన ఊరి అమ్మవారే అనుకుందాం. మన ఊరి అమ్మవారు. తర్వాత భవ అంటే శంకరుడు. వీళ్ళిద్దరూ ఈ సంవత్సరం కలిసి, ఎందుకంటే ఎప్పుడు కూడా శివుడు, పార్వతి ఈ ఇద్దరు కూడా ఈ ప్రపంచానికి తల్లిదండ్రులు లాంటి వారు. అటువంటి తల్లిదండ్రుల పేరుతో వచ్చిన సంవత్సరంగా మనం భావన చేసి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లలకు చెడు చేయరు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం కూడా మనందరికీ కూడా మేలు చేకూరుస్తుంది. కాబట్టి పరాభవ అంటే అవమానము, ఓటమి అని తీసుకోకుండా, పర అంటే అమ్మవారు, బంగారమ్మ తల్లి అనుకోండి, భవ అంటే శివుడు, శివుడు శక్తి, అమ్మవారు. ఈరోజు ఏం వారం? గురువారం. ఎప్పుడైనా సరే ఏ వారంతో ప్రారంభమైతే ఆ వారానికి ఉన్న అధిపతి ఆ సంవత్సరం మొత్తానికి రాజు అవుతాడు. ఈ సంవత్సరం గురువారంతో ప్రారంభమవుతుంది కాబట్టి
ఈ సంవత్సరానికి రాజు గురుగ్రహం. మీ